హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టీసెట్. సో ఈ సెషన్లో మనం కోడింగ్ డీకోడింగ్కి సంబంధించినటువంటి పార్ట్ 2 క్వశ్చన్ డిస్కషన్ చేద్దాం. సో లెట్స్ సీ ద క్వశ్చన్. ఇది బ్యాంకింగ్ LMJRO ఎంపీగా కోడ్ చేయబడింది. కింగ్ యొక్క కోడ్ పదం అంటే బ్యాంకింగ్ అనే వర్డ్ని LMJRO ఎంపీగా కోడ్ చేయబడింది. అయితే కింగ్ అనే పదం యొక్క కోడ్ ఏంటి? మీరు ఇక్కడ ఒకసారి చూస్తే బ్యాంకింగ్లో ఆల్రెడీ కింగ్ ఉంది అంతే కదా. బ్యాంకింగ్లో లాస్ట్ 4 లెటర్స్ ఏంటంటే KNGA. అంటే బ్యాంకింగ్లో ఉన్నటువంటి లాస్ట్ 4 లెటర్స్ కోడ్ ఏమవుతుందంటే కోడ్లో ఉన్నటువంటి లాస్ట్ 4 లెటర్స్ కోడ్లో లాస్ట్ 4 లెటర్స్ ఏమున్నాయి? ROMP. ఓకేనా. సో ఆప్షన్లో ROMP ఎక్కడ ఉంటే అది మన ఆన్సర్ అవుతుంది. సింపుల్. ఓకే. నెక్స్ట్ కోబ్రా 3152181 అని వ్రాయగలిగితే గొరిల్లా యొక్క కోడ్ మీకు ఆల్రెడీ సెషన్ 1లో చెప్పాను. ఎప్పుడైతే ఒక వర్డ్ ఉండి దాని యొక్క కోడ్ నెంబర్స్ ఉండే దాని యొక్క కోడ్ నెంబర్లో ఎక్కువ డిజిట్స్ ఉంటే భయపడాల్సిన పని లేదు. వాటి యొక్క ప్లేసెస్ని ఇస్తారని చెప్పాను. సింపుల్గా వర్డ్ ఉంది, నెంబర్ ఉంది. నెంబర్లో డిజిట్స్ అనేవి నీకు ఎక్కువగా ఉన్నాయి కదా. ఒకసారి ఆలోచించి ఏంటి, ఓహో ఇక్కడ C నెంబర్ 3 అయింది అనుకో, O నెంబర్ ఎంత 15, B నెంబర్ ఎంత 2, R నెంబర్ ఎంత 18, A నెంబర్ ఎంత 1. సింపుల్ అంతే కదా. సో అదేవిధంగా గొరిల్లా యొక్క కోడ్ తీసుకున్నాం అనుకో, G నెంబర్ ఎంత 7, O నెంబర్ ఎంత 15, R నెంబర్ ఎంత 18, R నెంబర్ ఎంత 18, I నెంబర్ 9, L నెంబర్ 12, L నెంబర్ 12, A నెంబర్ 1. చెప్పిన లాజిక్ ఏంటంటే వర్డ్ నుంచి ఒక నెంబర్ కోడ్గా చేయబడితే ఆ నెంబర్ చిన్నగా ఉంటే వాటిని యాడ్ చేయండి. ఒకవేళ నెంబర్ పెద్దగా ఉందనుకోండి, అంటే డిజిట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, భయపడకండి, అందులో వాటి యొక్క ప్లేసెస్ ఇవ్వడం జరుగుతుంది. సో యాజ్ ఇప్పుడు మనం ఇక్కడ ఆప్షన్లో ఏది చూద్దాం, 7 ఇక్కడ ఆల్రెడీ ఇది కరెక్ట్ 714 ఉంది, 715 715. నెక్స్ట్ 18 ఉండాలి, ఇక్కడ 16 ఉంది, ఇది రాంగ్. ఇక్కడ 18 ఉంది, 18 తర్వాత 9 ఉండాలి. ఓకేనా. 18 తర్వాత 9. సో 18 తర్వాత 9 ఉండాలి, ఇక్కడ లేదు కదా. సో 7 1 5 18 ఇక్కడ ఒక 18 ఉంటుందండి. నెక్స్ట్ 9 12 12 1. సో దిస్ ఇస్ ద అంటే 3 విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ 3. ఓకేనా. ఇది ఒక వర్డ్స్ యొక్క అంటే వర్డ్లో ఉండేటటువంటి లెటర్స్ యొక్క ప్లేసెస్ని యాడ్ చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ చూస్తే మొబిలిటీని 46293927గా కోడ్ చేయబడితే ఎగ్జామినేషన్ యొక్క కోడ్ ఎంత అంటున్నాడు. అగైన్ ఇక్కడ వర్డ్ ఉంది, వర్డ్లో నెంబర్స్ వచ్చినాయి. ఆ నెంబర్స్లో డిజిట్స్ ఎక్కువగా ఉన్నాయా తక్కువగా ఉన్నాయో చూడాలి. చూడండి, నెంబర్లో డిజిట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి కదా. అగైన్ ఇది ఏమవచ్చు, వాటి యొక్క ప్లేసెస్ అవ్వచ్చు. సరే అలానే అనుకుందాం. అలానే అనుకుంటే మరి ఇప్పుడు M4 అయింది, మరి M నెంబర్ ఎంత 13 కదా, 4 అయిందంటే సరే చూద్దాం. O6 అయింది, O నెంబర్ 15 కదా, మరి 6 ఎందుకు అయింది చూద్దాం. B నెంబర్ 2 అంటే B నెంబర్ యాజ్ ఇట్ ఈస్గా 2 ఇచ్చాడు. B నెంబర్కి ఇచ్చాడు, బట్ Mది Oది డిఫరెంట్గా ఇచ్చాడు. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ M నెంబర్ ఎంత 13 కదా, M నెంబర్ 13, దాన్ని ఎలా రాశాడు 4 అని రాశాడు. ఇప్పుడు నువ్వు ఎలా ఆలోచించాలంటే M నెంబర్ 13 బట్ 4 రాశాడు అంటే 13 అనే నెంబర్ని ఏం చేస్తే 4 అవుతుందో తెలియాలి. 13 అనే నెంబర్లో 2 డిజిట్స్ ఉన్నాయి కదా, 1 3. ఈ 1 3ని వాడితే 4 అవుతుందా లేదా చూడాలి. ఇప్పుడు 1 + 3 వాడినాం అనుకో, 1 + 3 4 కదా, 4. అలా అనుకుంటే మరి O ఉందనుకో, O నెంబర్ ఎంత 15, O నెంబర్ 15. 1 + 5 6 అదే రాసిందిగా. ఎస్. అంటే సింపుల్గా ఏ లెటర్కి అయితే 2 డిజిట్స్ నెంబర్స్ వస్తాయో వాటిని ప్లస్ చేసి కోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు I ఉందనుకున్నాను, I నెంబర్ ఎంత 9, I ఉంటే I నెంబర్ 9. మరి I ఉంటే I నెంబర్ 9, 9లో 2 డిజిట్స్ ఉన్నాయా లేదు కాబట్టి ఓకే. ఒకవేళ T ఉందనుకో, T నెంబర్ ఎంత 20 కదా, T నెంబర్ 20 కాబట్టి 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ చేస్తాడు, అప్పుడు 2 అవుతుంది. ఓకేనా. ఆ విధంగా కోడ్ చేస్తాడు అనమాట. సింపుల్గా వస్తే ఇప్పుడు Y ఉంది కదా, Y నెంబర్ ఎంత 25, Y నెంబర్ ఎంత 25. మరి 25 అంటే ఏం చేస్తాడు 2 + 5 చేస్తే 7 అయిందా? ఎస్ అయింది కదా. సో ఆ విధంగా అనమాట. ఇప్పుడు ఎగ్జామినేషన్ కోడ్ని ఒకసారి మనం గమనిస్తే ఎగ్జామినేషన్
ఫస్ట్ ఇక్కడ ఆప్షన్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఖచ్చితంగా మనకి ఈ నెంబర్ ఎంత 5, ఈ నెంబర్ 5. 5లో సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా 5 ఉండాలి. సో ఇక్కడ 4 ఉంది, ఇది రాంగ్. ఇక్కడ 6 ఉంది, ఇది రాంగ్. ఇప్పుడు 2, 3, 2కి 3కి మధ్య డిఫరెన్స్ చూద్దాం. 2కి 3 చూడండి 5 ఓకే. నెక్స్ట్ నెంబర్ 7 ఉంది, ఇక్కడ 6 ఉంది. మరి లెటర్ ఏంటి ఇక్కడ ఎక్స్ కదా, లెటర్ అంటే ఎక్స్. ఎక్స్ నెంబర్ ఎంత 24, ఎక్స్ నెంబర్ 24 ఏం చేస్తావు 2 + 4 చేస్తావు. 2 + 4 అంటే 6. ఇప్పుడు 6 ఉన్నది మన ఆన్సర్ అవుతుంది. సో 3 రాంగ్, 2 రైట్. సింపుల్ అండి. ఇక్కడ మళ్ళీ మీరంతా ఎగ్జామినేషన్ యొక్క అన్ని వర్డ్స్ని అన్ని లెటర్స్ యొక్క కోడ్స్ చేస్తూ కూర్చోవద్దు. సింపుల్గా 2 లెటర్ చేస్తే నీకు వచ్చేసింది కదా. సో ఎగ్జామ్లో వాడాల్సినటువంటి ట్రిక్స్ ఇవే. ఓకే, ఇప్పుడు అంటే ఈ క్వశ్చన్ ద్వారా ఏం నేర్చుకున్నారంటే మీరు లాస్ట్ క్వశ్చన్లో ఏమో వర్డ్ యొక్క ప్లేసెస్ని ఎగ్జాక్ట్గా ఇచ్చాడు లాస్ట్ క్వశ్చన్లో. ఈ క్వశ్చన్లో ఏమో వర్డ్స్ యొక్క ప్లేసెస్ ఇచ్చాడు కొన్నిటికి. ఏంటి సింగిల్ డిజిట్గా ఉన్నటువంటి వాటికి సింగిల్ డిజిట్ ఇచ్చేసాడు, డబుల్ డిజిట్ ఉంటే ఆ రెండింటిని ప్లేస్ చేసి ఇచ్చాడు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టైప్. నెక్స్ట్, ఆంగ్ల వర్ణమాలలో ప్రతి అక్షరాన్ని కేటాయించినట్లయితే బేస్ సంఖ్య విలువ A = 1, B = 3 మొదలగునవి ఏమిటి? హై అనే పదంలోని అక్షరాల మొత్తం విలువ ఎంత ఉంటుంది? అంటే ఆంగ్ల అక్షరమాలలోని ప్రతి అక్షరానికి ఒక బేస్ సంఖ్యను అనుసంధానం చేసిరంట. అంటే Aకి 1, Bకి 3. ఇప్పుడు Aకి 1 అంటే ఆంగ్ల అక్షరమాలలో ఇప్పుడు ఏ ఉంటాయి కదా, A, B, C, D ఈ విధంగా బేస్ సంఖ్యలు. ఇప్పుడు ఏ అంటే ఎంత 1, B అంటే 3 అవుతుంది. నెక్స్ట్ బేస్ సంఖ్య ఎంత 5, నెక్స్ట్ బేస్ సంఖ్య ఎంత 7. అంటే ఇక్కడ ఆడ్ నెంబర్స్ని యాడ్ చేస్తూ ఉన్నారంట. అలా ఆడ్ నెంబర్స్ని యాడ్ చేస్తూ ఉంటే దేని యొక్క మొత్తం హై అనే పదం యొక్క మొత్తం విలువ ఎంత అంటున్నాడు. అయితే మీరు ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే ఏ నుంచి జెడ్ వరకు అన్నిటికీ బేసి సంఖ్యల్ని యాడ్ చేస్తూ పోవద్దు. ఏ నుంచి జెడ్ వరకు మొత్తం బేసి సంఖ్యలను యాడ్ చేస్తూ పోవద్దు. సింపుల్గా హై ఉంది కదా, హైలో హైయెస్ట్ లెటర్ ఎంత, హైలో హైయెస్ట్ లెటర్ అంటే 9 వరకు కోడ్స్ రాసుకుంటే సరిపోతుంది. అంటే ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు A, B, C, D, E, F, G, H, I. హై వరకు సరిపోతుంది కదా. నీకు హై అనే పదంలో అయ్యే లాస్ట్ కదా. ఓకే, అక్కడ వరకు రాసుకొని A1, B3, C5, D7, E9, F11, G13, ఓకే, H15, I17. అన్నిటికీ మనం ఏం చేసినాం, ఆడ్ నెంబర్స్ని అనుసంధానం చేసినాం. ఇప్పుడు హై అనే పదం ఉందనుకో, ఫస్ట్ హెచ్ ఉంది హైలో. హెచ్ అంటే ఎంత నెంబర్ 15. నెక్స్ట్ ఐ ఉంది, ఐ నెంబర్ ఎంత 17. నెక్స్ట్ జీ ఉంది, జీ నెంబర్ ఎంత 13. ఓకే, నెక్స్ట్ ఏముంది హెచ్ ఉంది, హెచ్ నెంబర్ ఎంత 15. సో ఇవి మొత్తం కలపాలన్నమాట. మొత్తం కలిపితే ఇక్కడ చూడండి, ఈ 15 ఈ 15 30 అవుతుంది, ఈ 17 ఈ 13 30 అవుతుంది. 30 + 30 అంటే 60. సో సింపుల్గా 60. అంటే మనం ఇక్కడ డిస్కస్ చేసింది ఏంటి, బేస్ సంఖ్యలు. సమ్ టైమ్స్ ఏమంటాడంటే ఈవెన్ నెంబర్స్ అంటాడు. ఈవెన్ నెంబర్స్ అంటే అప్పుడు ఏం చేస్తాం 2, 4, 6, 8. మీ నోట్స్లో కావాలంటే ట్రై చేయండి. ఇప్పుడు మనం ఈ హై అనే పదానికి బేస్ సంఖ్యలు యాడ్ చేసి చేసినాం కదా, మీరేం చేస్తారంటే ఈవెన్ నెంబర్స్ అనుకొని చేయండి, లేకపోతే ప్రైమ్ నెంబర్స్ అనుకోండి. ప్రైమ్ నెంబర్స్ అంటే ఫస్ట్ ఏమవుతుంది 2 అవుతుంది, తర్వాత 2, 3, 5, 7, 11, 13, 17 ఆ విధంగా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, బ్యాంకింగ్ అనేది CCQONTNగా కోడ్ చేయబడితే అప్పుడు కింగ్ యొక్క కోడ్ ఎంత? ఓకేనా, సేమ్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చనే మనం ఈ సెషన్లో ఒకసారి చూసినాం. ఏంటంటే బ్యాంకింగ్లోనే మళ్ళీ కింగ్ ఉంటుంది. ఓకేనా, కింగ్ లాస్ట్ 4 లెటర్స్ కదా. ఓహో, మీరు ఏం చేస్తారంటే అప్పుడు ఇంతకుముందు సేమ్ క్వశ్చన్ వచ్చింది కదా, కింగ్ అనేది లాస్ట్ 4 లెటర్స్ ఉంది. కింగ్ అనేది లాస్ట్ 4 లెటర్స్ ఉంది కాబట్టి లాస్ట్ 4 లెటర్స్ ఏంటో చూస్తారు, ONTN అని చూస్తారు. లాస్ట్ 4 లెటర్స్ ఏంటి, ONTN అని చూస్తారు. ఓకేనా, సో మీరు ఏం చేస్తారు, ఓకే ONTN కదా, మరి ఆప్షన్కి వస్తారు. ఆప్షన్కి వస్తే ONTN ఉందా, ONTN లేదు. మరి ఈ విధంగా లేనప్పుడు ఏంటి, ఆప్షన్స్ రాంగా అని అనుకుంటాం. కాదు, బట్ ఏంటంటే ఇక్కడ లాజిక్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఇంతకుముందు క్వశ్చన్లో డైరెక్ట్ తీసుకున్నాం, బట్ ఇక్కడ ఏంటంటే ఈ బ్యాంకింగ్ అనేది CCQONTN అవ్వడానికి గల కారణం చూసుకుంటూ చేయాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ బ్యాంకింగ్ యొక్క నెంబర్స్ రాస్తున్నా. B2, A1,
N14, K11, I9, N14, G7. ఈ బ్యాంకింగ్ అనేది ఏమైంది? CCQN10. C నెంబర్ ఎంత? 3. C నెంబర్ ఎంత? 3. Q నెంబర్ 17. O నెంబర్ 15. N నెంబర్ 14. T నెంబర్ 20. N నెంబర్ 14. N నెంబర్ 14. క్లియర్ కదా? సో ఇక లాజిక్ చూస్తే ఇది 2, 3 అంటే +1 అయింది. ఇది ఏమైంది? +2 అయింది. అంతే కదా? 14, 17 అంటే +3 అయింది. ఇది +4 అయింది. ఇక్కడ +5 అయింది. ఇక్కడ +6 అయింది. ఇక్కడ +7 అయింది. అంటే లాజిక్ అనేది పెరుగుతుంది. 1, 2, 3, 4, 5, 6 అట్లా పెరుగుతుంది. సో మీరు కింగ్ కూడా అది వేయాలి. కింగ్ అంటే K నెంబర్ 11, I నెంబర్ 9, N నెంబర్ 14, G నెంబర్ 7. ఫస్ట్ ఎంత పెరిగింది? +1 కదా? +1. +1 అంటే ఏమవుతుంది? 12 అవుతుంది. 12 అంటే ఎంత? L. నెక్స్ట్ ఇది +2. 9 + 2 11. 11 అంటే ఏంటి? K. నెక్స్ట్ +3 పెరగాలి 17. 17 అంటే ఏంటి? Q. నెక్స్ట్ +4 పెరగాలి 17 + 4 అంటే 11. సో K. LK QK ఎక్కడ ఉంటే అది మన ఆన్సర్ అవుతుంది. LK QK కదా? ఎస్. LK QK ఎక్కడ ఉంది? ఎస్, 4లో ఉంది కాబట్టి 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, అంటే ఇలా చూడండి, ఒకటే బ్యాంకింగ్ని 2 టైప్స్గా అడిగాడు క్వశ్చన్. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఇంకోటి మీకు చిన్న ట్రిక్ చెప్తాను వినండి. ఎగ్జామ్లో మీకు టైం లేనప్పుడు అంటే 30 సెకండ్స్ అలా ఉన్నప్పుడు, లేదా ఈ క్వశ్చన్ మీకు లాజికల్గా రావట్లేదు అన్నప్పుడు సింపుల్ ఏం చేస్తారంటే, కింగ్ లాస్ట్ 4 లెటర్స్ కదా, కింగ్ లాస్ట్ 4 లెటర్స్. ఇక్కడ లాస్ట్ 4 లెటర్స్ కోడ్ ఏంటి? ONTN. లాస్ట్ 4 లెటర్స్ ONTN. చూడండి ఇక్కడ సెకండ్ది 4th, ఓకే, సెకండ్ది 4th రిపీట్ అయింది కదా, NN. మనకు కూడా కింద ఇచ్చినటువంటి ఆప్షన్లో కోడ్లో సెకండ్ లెటర్ 4th లెటర్ సేమ్ ఉన్నాయా లేదా చూడాలి. చూడండి, ఇక్కడ సెకండ్ లెటర్ 4th లెటర్ సేమా? లేదు. ఇక్కడ సెకండ్ లెటర్ 4th లెటర్ సేమా? లేదు. ఇక్కడ సెకండ్ లెటర్ 4th లెటర్ సేమా? లేదు. ఇక్కడ సెకండ్ లెటర్ 4th లెటర్ సేమా? ఎస్, ఉంది కాబట్టి అవర్ ఆన్సర్. ఓకే, ఇది లాస్ట్ మినిట్ ట్రిక్ అనమాట. ఒక నిర్దిష్ట కోడ్లో రోబ్ అనేది 5136 అని మరియు బైండ్ అనేది 3792గా వ్రాయబడింది. రైడ్ అని ఎలా వ్రాయబడింది? రైడ్ అనే పదం. సో నెంబర్ ఇచ్చాడు ఇక్కడ 5136 3792 రిపీట్ అయింది. అక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3 రిపీట్ అయింది. అంటే మరి ROBలో BINDలో ఏమైనా రిపీటర్ లెటర్స్ ఉన్నాయా? R లేదు, O లేదు, B ఉంది కదా, ఎస్, B రిపీటర్ లెటర్. ఇక్కడ చూడండి, ఇక్కడ B నెంబర్ 3 అనుకుంటే, ఓకే, అంటే B కోడ్ 3 అనుకుంటే బైండ్లో B ఎక్కడుంది? స్టార్టింగ్లోనే ఉంది కదా, బైండ్లో B స్టార్టింగ్లోనే ఉంది. సో స్టార్టింగ్లో 3 ఉందా? ఎస్. సో ఇదేం లాజిక్ అంటే లెటరు నెంబరు ఏ లెటర్ ఎక్కడుందో ఆ ప్లేస్లో కోడ్ ఇచ్చాడు. ఇప్పుడు R ఫస్ట్ ప్లేస్లో ఉంది కదా, దాని కోడ్ ఎంత? 5. O సెకండ్ పొజిషన్లో ఉంది కదా, దాని కోడ్ ఎంత? 1. B థర్డ్ పొజిషన్లో ఉంది కదా, దాని కోడ్ ఎంత? 3. ఈ ఫోర్త్ పొజిషన్లో ఉంది, దాని నెంబర్ 6. సో సింపుల్గా రైడ్ చూద్దాం. రైడ్ అంటే ఫస్ట్ R కోడ్ ఎంత వచ్చింది? ఇందాక 5 వచ్చింది కదా, స్టార్టింగ్లో 5 ఉండాలి, అన్నిట్లలో ఉంది. I అంటే బైండ్లో I ఉంది, సెకండ్ పొజిషన్లో 7 ఉండాలి. సెకండ్ 7 ఎక్కడ ఉంది? సో సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి రైట్, సెకండ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ కూడా మళ్ళీ మీరు RI చేస్తేనే ఆన్సర్ వచ్చింది, RI చేస్తే ఆన్సర్ వచ్చింది. మళ్ళీ DE చేయాల్సిన పని లేదనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక కోడ్ భాషలో FLRX = 6 మరియు EJOT = 5 అయినా అదే కోడ్ భాషలో DHLP. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ వర్డ్ ఉంది, నెంబర్ ఉంది, నెంబర్ పెద్దగా ఉందా, మీడియం ఉందా, చిన్నగా ఉందా చూడాలి. ఓకేనా? నెంబర్ 2 డిజిట్స్లో అంటే 2 అంకెలలో ఉంటే అది ప్లస్ అనుకుంటాం. ఒకవేళ నెంబర్ అనేది హెవీగా ఉంటే, అంటే ఎక్కువ డిజిట్స్ ఉంటే అదేమనుకుంటాం, వాటి యొక్క ప్లేసెస్ అనుకుంటాం. బట్ ఇప్పుడు నెంబర్ తక్కువ ఉంది కదా. ఓకేనా? నెంబర్ తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఏదో దాన్ని తగ్గిస్తున్నట్టు అర్థం. ఓకేనా? ఎక్కువ నెంబర్ ఉంటే పెంచుతాం, తక్కువ నెంబర్ కనిపిస్తే తగ్గిస్తాం. ఇప్పుడు FLRX ఉంది, F నెంబర్ ఎంత? 6. L నెంబర్ ఎంత? 12. R నెంబర్ ఎంత? 8. నెక్స్ట్ X నెంబర్ ఎంత? 24. ఓకేనా? 24. ఇక్కడ చూస్తే 6 + 2 8, 8 + 8 16, 16 + 4 20. సో 2 4 5 6. ఓకేనా? 60. అంటే ఈ పదాన్ని మొత్తం కలిపితే మనకి ఎంత వచ్చింది? 60 వచ్చింది.
ఈ పదాన్ని మొత్తం కలిపితే మనకి ఎంత వచ్చిందంటే 60 వచ్చింది. మరి 60 అంటే అతను ఎంత రాశాడు? 6 రాశాడు. అంటే ఎంత తగ్గించిండు? బై 10. ఎంత తగ్గించాడు? బై 10 తగ్గించాడు. అంతే కదా. లాస్ట్ మన భాషలో చెప్పాలంటే ఈ లాస్ట్ 0 తీసేసిండు అనుకోరు. మరి సేమ్ లాజిక్ ఇక్కడ ఏ లాజిక్ అయితే వర్కౌట్ అయిందో ఇక్కడ కూడా అదే లాజిక్ వర్కౌట్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ నెంబర్ ఎంత? 5. జే నెంబర్ ఎంత? 10. ఓ నెంబర్ ఎంత? 15. టీ నెంబర్ ఎంత? 20. ఒకసారి మొత్తం ప్లస్ చేస్తే 5 + 15 20, 30, 30 + 20 50. మరి 50లో లాస్ట్ ఉన్నది తీసండి. 5 రాసిండా? ఎస్ రాసిండు. అంటే బై 10 చేస్తున్నాడు. అంటే ఆ పదం యొక్క టోటల్ని క్యాలిక్యులేట్ చేసి బై 10 చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మనం ఏం చేస్తాం? డిహెచ్ఎల్పిని చూద్దాం. డిహెచ్ఎల్పి. డి నెంబర్ ఎంత? 4. హెచ్ నెంబర్ ఎంత? 8. ఎల్ నెంబర్ ఎంత? 12. ఓకేనా. పి నెంబర్ ఎంత? 16. చూస్తే 12 + 8 20, 16 + 4 20, 20 + 20 40, 40లో లాస్ట్ ఉన్నది తీసేస్తే 4 మిగులుతుంది. 4 అంటే ఒక వర్డ్ వచ్చి నెంబర్ పెద్దగా ఉంటే ఏం చేయాలి, నెంబర్ చిన్నగా ఉంటే ఏం చేయాలి, మీడియంలో ఉంటే ఏం చేయాలి. సింపుల్. ఇప్పుడు సింగిల్ నెంబర్ ఉంది కదా, ఒకటే డిజిట్ ఉంది కదా, అంటే ఖచ్చితంగా తగ్గిస్తున్నాడు అర్థం. 2 నెంబర్స్ వచ్చినాయి అనుకోండి, అంటే 2 డిజిట్స్ వచ్చినాయి అనుకోండి, వాటిని ప్లస్ చేస్తున్నాడు అర్థం. డిజిట్స్ అనేవి 4, 5 ఎక్కువైనాయి అనుకోండి, వాటి ప్లేసెస్ యొక్క ఎగ్జాక్ట్ పొజిషన్ అని అర్థం. ద నెక్స్ట్ క్వశ్చన్ 15. ఒక కోడ్ భాషలో ఫ్యాక్ట్ ఈక్వల్ టు 54 అయినా అదే కోడ్ భాషలో టేక్. అగైన్ వర్డ్ వచ్చింది, వర్డ్ యొక్క నెంబర్ వచ్చింది. నెంబర్లో 2 డిజిట్స్ ఉన్నాయి, అంటే ఖచ్చితంగా వాటిని ప్లస్ చేసే ఉంటాడు. ఓకేనా. ఒకవేళ నెంబర్ తక్కువ ఉంటే ఏంటి, డివైడెడ్ బై చేసి ఉంటాడు. నెంబర్ ఎక్కువ ఉంటే ఏంటి, వాటి యొక్క పొజిషన్ ఎగ్జాక్ట్. అయితే ఇప్పుడు ఎఫ్ ఫ్యాక్ట్, FACT, F6, A1, C3, T20. వీటన్నిటిని మొత్తం కలిపేస్తే 20 + 3 23, 23 + 4 23 + 1 24, మొత్తం 30 అవుతుంది. మరి ఇక్కడ నెంబర్ ఎంత ఇచ్చిండు? 54 ఇచ్చిండు. మరి ఎంత? +24. మరీ అంత యాడ్ చేయడు. ఓకేనా. ఒకవేళ యాడ్ చేయాలనుకుంటే +4 యాడ్ చేస్తాడు. +4 ఎందుకు యాడ్ చేస్తారంటే 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 4 లెటర్స్ యాడ్ చేయొచ్చు. మరి 24 ఎక్కువ ఇచ్చేంత సీన్ అయితే ఉండదు. ఇక్కడ 30 వస్తే ఇక్కడ 54 వచ్చిందంటే ఎంత డిఫరెన్స్? 24 డిఫరెన్స్ ఉంది. సో ఇంకా బిహైండ్ దట్ ఇంకేం లాజిక్ ఉందో చూద్దాం. ఇప్పుడు మనకి F6, A1, C3, T20 వీటన్నిటిని ఇంటూ చేసినాం అనుకోండి, 54కి ఎక్కువ పోతుంది. కలిపిన 54కి తక్కువ వస్తుంది. ఒకవేళ ఇలా చూసుకుంటే 6 × 1 ఎంత? 6. 3 × 20 ఎంత? 3 × 20 60. ఓకేనా. ఇప్పుడు 6కి 60కి డిఫరెన్స్ ఎంత? 54. ఓకేనా. 54 అంటే ఒక 2 లెటర్లని ఇంటూ చేసి ఇంకొక 2 లెటర్లని ఇంటూ చేసి వాటి మధ్య డిఫరెన్స్ తీసుకున్నాడు అని అనుకుంటే, ఏమైనా కానీ వాడు ఇచ్చినటువంటి కోడ్ రావాలి మనకి. ఇప్పుడు ఏం చేసిన 2 లెటర్లు ఇంటూ చేసి ఇక్కడ ఇంటూ చేసి మైనస్ చేస్తే నాకు 54 వచ్చింది. మరి సేమ్ లాజిక్ మరి టేక్లో రావాలి. ఓకేనా. టేక్ అంటే ఇప్పుడు టీ నెంబర్ ఎంత? 20. ఏ నెంబర్ ఎంత? 1. కే నెంబర్ ఎంత? 11. ఈ నెంబర్ ఎంత? 5. ఓకేనా. 20 × 1 20 అవుతుంది. 11 × 5 55 అవుతుంది. ఓకేనా. సో 55కి -20, 55 - 20 వేస్తే ఎంత అవుతుంది? 35 అవుతుంది. 35 ఆప్షన్లో ఉందా? ఎస్ ఉంది. ఓకేనా. అంటే ఇలాంటి లాజిక్ కూడా ఓకేనా ఇన్నర్గా. ఓకేనా. అంటే ఇది కొంచెం కోడింగ్ డికోడింగ్లో ది బెస్ట్ క్వశ్చన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు +1 అవి కాకుండా ఒక 2 లెటర్స్ అంటే 4 లెటర్లు ఉంటే 2 లెటర్లు డివైడ్ చేస్తూ వాటి మధ్య డిఫరెన్స్ ఇచ్చిండు. ఓకేనా. గుడ్. సో 35 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా కొన్నిసార్లు ఏమవుతాడంటే 54 బదులు 45 ఇస్తాడు. 54 బదులు ఏం చేస్తాడంటే 45 ఇస్తాడు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఓహో, ఇట్లా డిఫరెన్స్ వచ్చినటువంటి నెంబర్ని రివర్స్లో రాశాడు డిజిట్స్ అనుకోవాలి. అప్పుడైతే ఆన్సర్ ఏమవుతుంది? ఇప్పుడు 35 అయింది ఇక్కడ. మనం ఆన్సర్ ఎప్పుడు ఏం చూస్ చేసుకుంటాం? 53 అని చూస్ చేసుకుంటాం. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇచ్చాడు కాబట్టి ఎగ్జాక్ట్ తీసుకున్నాం. సమ్ టైమ్స్ ఆ డిజిట్స్ని రివర్స్ చేస్తాడు. సో క్యాట్ ఈట్ లెగ్ స్క్రీమ్ ఈ స్కోర్డ్ యాజ్ 580 3IU 5RN 480. ఫైటర్ మూవ్స్ నాట్ బాక్స్ బ్రేక్ ఈ స్కోర్డ్ యాజ్ 3OY 7IS అండ్ 5OT 5RL
అండ్ 3OU. గ్రేటెస్ట్ బాక్సర్ రాంగ్ ఎలవ్ ఈజ్ స్కోర్డ్ యాజ్ 5OS, 5LF, 5RH, 8RU. అన్న క్వశ్చన్ ఏంటంటే క్రియేటర్ యొక్క కోడ్ ఏమిటి? ఓకేనా. సో ఈ డాటా ఇచ్చాడు, ఈ డాటా ఇచ్చి క్రియేటర్ యొక్క కోడ్ అడుగుతున్నాడు. ఓకేనా. ఇప్పుడు మీరు మన కింద అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే క్రియేటర్ ఎక్కడన్నా ఉంది ఇందులో? లేదు, క్రియేటర్ లేదు. మరి ఏ విధంగా కనుక్కోవాలి సార్ అంటే దీన్ని అప్డేట్ మోడల్ అంటారు. ఇది మిషన్ కోడింగ్. ఓకేనా, మిషన్ కోడింగ్. ఇప్పుడు వచ్చేటటువంటి నెక్స్ట్ ఎగ్జామ్లో కోడింగ్ డీకోడింగ్లో ఖచ్చితంగా ఇంట్రొడ్యూస్ అయ్యేటటువంటి మోడల్. మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టాలంటే కోడ్స్ అనేవి సేమ్ ఉంటాయి. సేమ్ అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు 5IT ఉంది, 3AU ఉంది, 5RN ఉంది, 4AT ఉంది. ప్రతి దాంట్లో స్టార్టింగ్లో ఒక నెంబర్ ఉంటుంది, దాని తర్వాత 2 లెటర్స్ ఉంటున్నాయి. ఒక నెంబర్ ఉంటుంది, 2 లెటర్స్. సో ఈ విధంగా మిషన్ కోడ్ని గుర్తుపట్టాలి. అంటే ఇప్పుడు మరి క్యాట్, ఈట్స్, లిక్స్, క్రీమ్. ఈ క్యాట్, ఈట్, లిక్స్ యొక్క కోడ్ ఖచ్చితంగా ఈ 4 ఏదో ఒకటి ఉంటుంది. మరి ఎలా గుర్తుపట్టాలంటే సింపుల్గా అవుతుంది. ఇప్పుడు క్యాట్ ఉంది, ఈట్స్ ఉంది, లిక్స్ ఉంది, క్రీమ్ ఉంది. ఫస్ట్ కోడ్లో ఏముందంటే నెంబర్ ఉంది, తర్వాత 2 లెటర్స్ ఉన్నాయి. ఫస్ట్ నెంబర్ని క్రాక్ చేద్దాం. నెంబర్ని క్రాక్ చేయాలంటే ఇప్పుడు క్యాట్ ఉంది, సి నెంబర్ ఎంత? ఫస్ట్ లెటర్ 3, సి లెటర్ 3 ఉందా? అక్కడ 3A ఉంది ఇక్కడ. ఓకే అనుకుంటే ఈ నెంబర్ ఎంత? 5. ఈ నెంబర్ 5 అంటే 2 5లు ఉన్నాయి. ఓకే, మరి అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏంటి? 12, ఎల్ కదా, ఎల్ అంటే 12. మరి 12 ఉంది అక్కడ? లేదు. అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ లెటర్ ఎంత? 3. ఫస్ట్ లెటర్ సి కాబట్టి 3 నెంబర్ ఉందా? లేదు. అంటే నెంబర్ అనేది ఏ విధంగా చూసినా అంటే నేను బహుశా ఆ వర్డ్లోని ఫస్ట్ లెటర్ యొక్క ప్లేస్ అనుకున్నా, కాలేదు. మరి ఇంకేమై ఉంటుందంటే ఇప్పుడు క్యాట్ ఉంది, క్యాట్లో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని? 3. ఈట్స్ ఉంది, ఈట్లో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని? 4. లిక్స్ ఉంది, లిక్స్లో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని? 5. క్రీమ్ ఉంది, క్రీమ్లో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని? 5. మరి ఈ నెంబర్లు అక్కడ ఉన్నాయా? ఎస్, ఈ నెంబర్లు అక్కడ ఉన్నాయా? 3 4 5 5 ఉందా? ఎస్, 5 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 4 ఉంది. అంటే ఇవే నెంబర్లు అక్కడ రిపీట్ అయినాయి. అంటే నేను ఏమనుకుంటా అంటే ఒక వర్డ్లోని నెంబర్ ఆఫ్ లెటర్స్ని కోడ్గా ఇచ్చాడు ఫస్ట్ కోడ్ అనుకుంటే అంటే ఫస్ట్ కోడ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద వర్డ్. సో ఆ విధంగా మనం ముందుకెళ్తే ఇప్పుడు క్యాట్ అనేది ఎవరికి సంబంధించింది? 3AUకు సంబంధించింది. క్యాట్ అనేది 3AUకు సంబంధించింది. ఫస్ట్ నువ్వు నెంబర్ లాజిక్ క్రాక్ చేసినావు, నెక్స్ట్ ఈ 2 లెటర్స్ లాజిక్ క్రాక్ చేయాలి. 3 తర్వాత ఏముంది? ఏ ఉంది. ఏ అంటే క్యాట్ దగ్గరకు వచ్చినావు, క్యాట్లో ఏ ఉందా? ఉంది. ఎక్కడుంది? సెకండ్ లెటర్గా ఉంది. అలా అనుకుంటే ఈ 4 అనేది ఎవరికి సంబంధించింది? ఈట్స్ అనేది ఎవరికి సంబంధించింది? ఈ 4AT కదా. 4 అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ దట్ వర్డ్. దాని తర్వాత ఏముంది? ఏ ఉంది. మరి ఆ ఏ అనేది ఈట్స్లో సెకండ్ లెటర్గా ఉందా లేదా చూడండి. ఉందా? ఎస్ ఉంది, గుడ్. సో ఆ విధంగా చూస్తే లిక్స్, ఇక్కడ 2 5లు ఉన్నాయి కదా, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ ఐ ఉంది. ఈ ఐ అనేది ఏ వర్డ్లో సెకండ్ లెటర్గా ఉందో చూడాలి. లిక్స్లో ఉందా, క్రీమ్లో ఉందా? ఇక్కడ లిక్స్లో ఉంది. సో ఈ లిక్స్కి సంబంధించింది 580. ఇక క్రీమ్లో సెకండ్ లెటర్ ఏంటి? ఆర్. మరి ఇక్కడ ఆర్ ఉందా? 5RN ఉంది. ఎస్. అంటే సెకండ్ కోడ్ ఏంటంటే సెకండ్ లెటర్ ఇన్ ద వర్డ్. ఫస్ట్దేమో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ దట్ వర్డ్. సెకండ్ కోడ్ ఏంటంటే సెకండ్ లెటర్ ఇన్ ద వర్డ్. మరి లాస్ట్ది ఏంటో చూస్తే లాస్ట్ది ఇప్పుడు ఈ 3Aకి సంబంధించింది ఏంటి? క్యాటే కదా, క్యాట్. ఇప్పుడు 3 అంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ దట్ వర్డ్, ఏ అంటే సెకండ్ లెటర్ ఇన్ దట్ వర్డ్. మరి యూ అంటే క్యాట్ దగ్గరకు వద్దాం. క్యాట్లో యూ ఉందా? లేదు. ఒక దగ్గర లేకపోతే దేనికైనా దగ్గర ఉందా చూడాలి. ఓకేనా, ఒక దగ్గర లేకపోతే దేనికైనా దగ్గర ఉందా చూడాలి. ఇప్పుడు యూ అనేది సికి దగ్గర ఉంటుందా, ఏకి దగ్గర ఉంటుందా, టీకి దగ్గర ఉంటుంది కదా. ఎట్లా? టీ తర్వాత నెక్స్ట్ లెటర్ అంటే యూ అని అనుకుంటే ఇప్పుడు ఈ ఈట్స్ ఎవరికి సంబంధించింది? 4ATకి సంబంధించింది. ఇప్పుడు ఈట్స్లో లాస్ట్ లెటర్ ఏంటి? ఎస్ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి? టీ. మరి అక్కడ టీ ఉందా? ఉంది. లిక్స్ ఉంది. ఈ లిక్స్ ఎవరికి సంబంధించింది? 580కి సంబంధించింది కదా. మరి లిక్స్లో లాస్ట్ లెటర్ ఏంటి? ఎస్ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి? టీ. ఉందా? ఉంది. సో అదేవిధంగా క్రీమ్లో లాస్ట్ లెటర్ ఏంటి? ఎం తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి? ఎన్. ఉందా? 5RN ఉంది. అంటే థర్డ్ కోడ్ ఏం చేసిందంటే
నెక్స్ట్ లెటర్ టు ద లాస్ట్ లెటర్. ఓకేనా, దీన్ని మెషిన్ కోడింగ్ అంటారండి. మెషిన్ కోడింగ్ అంటే ఒక నెంబర్స్ ఇస్తాడు, సింబల్స్ ఇస్తాడు, లెటర్స్ ఇస్తాడు. ఓకేనా, సో ఈ విధంగా మనం క్రాక్ చేయాలి. ఇప్పుడు ఎట్లా క్రాక్ చేసినాం అంటే ఇతను నువ్వు ఏ వర్డ్ అయినా తీసుకో, బట్ నువ్వు వాడే కోడ్ ఏంటంటే ఆ వర్డ్లో ఫస్ట్ కోడ్ ఏంటంటే ఆ పదంలో ఎన్ని లెటర్స్ ఉంటే అన్ని. నెక్స్ట్ అందులో సెకండ్ లెటర్ని సెకండ్ కోడ్గా తీసుకో. నెక్స్ట్ ఆ లెటర్లో లాస్ట్ లెటర్ ఏదైతే ఉంటుందో దాన్ని నెక్స్ట్ లెటర్ తీసుకో అంటున్నాడు. ఇప్పుడు క్రియేటర్ ఉంది, క్రియేటర్ ఇచ్చింది కదా, క్రియేటర్ దగ్గరకు వచ్చినాం. ఫస్ట్ క్రియేటర్లో ఎన్ని నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7. సో 7 తీసుకుంటావు. నెక్స్ట్ ఏంటి? సెకండ్ లెటర్. క్రియేటర్లో సెకండ్ లెటర్ ఏంటి? ఆర్ కదా, ఆర్ తీసుకుంటావు. నెక్స్ట్ క్రియేటర్లో లాస్ట్ లెటర్ ఏంటి? ఆర్ తర్వాత అంటే నెక్స్ట్ లెటర్ ఏంటి? ఎస్. సో 7Rs. అంటే మిషన్ కోడింగ్ అనేది వచ్చింది అనుకోండి, చాలా ఈజీగా మనం 5 or 6 క్వశ్చన్స్ చేయొచ్చు. 3 to 5 క్వశ్చన్స్ ఇస్తాడు, ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూస్తే ఇప్పుడు డిస్ట్రాయర్ అని ఉంది. నెంబర్ ఆఫ్ లెటర్ చూడాలి. 1 2 3 4 5 6 7 8 9. 9 ఉన్నాయా? ఎస్, 9 ఉన్నాయి. సెకండ్ లెటర్ ఏంటి? ఈ. ఓకేనా, నెక్స్ట్ ఆర్ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి? ఎస్. 9 చేస్తుందా? ఎస్. ఎప్పుడైనా నెంబర్ ఇచ్చింది అనుకో, నెంబర్ ఇస్తే ఏమనుకోవాలంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ దట్ వర్డ్ అనుకోవచ్చు, లేదా ఆ వర్డ్లో ఫస్ట్ లెటర్ సమ్ టైమ్స్ ఏమిస్తారంటే, ఇప్పుడు ఇందులో ఏమిచ్చిండు, సమ్ టైమ్స్ ఏమిస్తారంటే ఇందులో 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 3 అని ఇచ్చిండు. సమ్ టైమ్స్ ఇంకోసారి 3 కూడా ఇస్తారు. 3 అంటే ఏంటిది? ఇందులో ఫస్ట్ లెటర్ సి కాబట్టి సిని 3గా ఇస్తాడు. ఓకేనా, ఆ విధంగా. సో నెంబర్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ దట్ వర్డ్ అని చూడవచ్చు, లేదా ఫస్ట్ లెటర్ యొక్క కోడ్ అని ఇవ్వచ్చు. అంటే ఈ విధంగా ఇప్పుడు సపోజ్ ఇక్కడ 3 ఇస్తాడు, ఇక్కడ ఈ నెంబర్ ఎంత 5 ఇస్తాడు, అంటే ఎల్ నెంబర్ ఖచ్చితంగా 12 ఇస్తాడు, సి నెంబర్ మళ్ళీ 3 ఇస్తాడు. అలా గుర్తుపట్టాల్సి ఉంటుంది. ఈ క్రింది వాటిలో దేనిని 8ISగా కోడ్ చేయవచ్చు? 8ISగా కోడ్ చేయవచ్చు అంటే మనకు ఖచ్చితంగా 8 లెటర్స్ ఉండాలి. ఇండియాలో 1 2 3 4 5 6 7. ఓకేనా, 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఇది రాంగ్. డిఫరెంట్లో ఎక్కువ ఉన్నాయి, రాంగ్. ఇదైతే కాదు. సినిస్టర్ ఆర్ డివిజన్. ఓకేనా, డివిజన్లో 8 లెటర్స్ ఉన్నాయి, సినిస్టర్లో 8 లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఐ ఉంది కదా, ఈ ఆ ఐ అనేది ఎలా ఉండాలి? ఆ వర్డ్లో సెకండ్ లెటర్గా ఉండాలి. ఐ అనేది ఆ వర్డ్లో సెకండ్ లెటర్గా ఉండాలి. సెకండ్ లెటర్ అంటే మరి డివిజన్లో ఐ ఉంది, సినిస్టర్లో ఐ ఉంది. ఓకే, గుడ్. మరి ఎస్ వచ్చింది కదా, ఈ ఎస్ అంటే 8 అంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ దట్ వర్డ్, ఐ అంటే సెకండ్ లెటర్ ఇన్ ద వర్డ్. మరి ఎస్ ఎట్లా వస్తుందో చెప్పండి. ఎస్ అనేది ఆ వర్డ్లో లాస్ట్ లెటర్కి నెక్స్ట్ లెటర్, ఆ వర్డ్లో లాస్ట్ లెటర్కి నెక్స్ట్ లెటర్. ఇప్పుడు ఆర్ ఉంది, ఆర్కి నెక్స్ట్ లెటర్ ఏంటి? ఎస్. ఎన్ ఉంది, ఎన్కి నెక్స్ట్ లెటర్ ఏంటి? ఓ. మరి ఇక్కడ ఓ ఉందా, ఎస్ ఉందా? ఎస్ ఉంది కాబట్టి సినిస్టర్. ఓకేనా, సో ఇక రాబోయే ఎగ్జామ్లో ఖచ్చితంగా ఇలాంటి మెషిన్ కోడింగ్ అనేవి ఖచ్చితంగా మనకి క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉంటాడు. దిస్ ఇస్ ద అప్డేట్ మోడల్ ఇన్ ద కోడింగ్ డీకోడింగ్. ఓకేనా, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ టాపిక్లో మరి నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.